సార్ ఇక వెళ్ళొస్తుంది. సరే. అయ్యా నమస్తే. నమస్తే. చౌడు కొంచెం గట్టిగా చెప్పు. నమస్తే. మీతో 2 నిమిషాలు మాట్లాడచ్చా? చెప్పు చెప్పు. పర్వాలేదు తెలుగు కదా, రెస్పెక్ట్. నా దగ్గర 3 స్టోరీలు ఉన్నాయి. నేను రైటర్నే బేసికల్లీ. మీరు ఒక్క అవకాశం ఇచ్చారంటే టాప్ నాచ్లో ఉంటాం మీరు నేను. చెప్పంటారా? చెప్పండి. బాబు దొరుకుతుందండి నీకు? కామెడీ అండి బాబు. ఇప్పుడు బాగానే ఉన్నావు కదా. దేనికి ఏడుస్తున్నావు? దేనికి ఏడుస్తున్నావు? సెంటిమెంట్ స్టోరీ అండి. అబ్బా బాబు ఆపు. అర్థమైంది. యాక్షన్ అర్థమైంది. కూర్చో. మరి అది ఒక్క అవకాశం ఇవ్వండి, దున్నేద్దాం ఇండస్ట్రీని, వేరే లెవెల్లో దున్ని పడేద్దాం. నేను డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కాదు, ఓన్లీ యూనిట్ ఓనర్. సొల్లుగోలు చెప్పకండి, అర్థమైందా? ప్రతి ఓడు ఇలాగే చెప్తాడు. 24 క్రాఫ్ట్స్లో మీద క్రాఫ్టే కదా? అవునా కదా? అవును. సో మిగిలిన 23 క్రాఫ్ట్లు మీకు తెలుసు కదా? తెలుసా లేదా? తెలుసు. పరిచయాలు ఉంటాయి కదా? ఉంది. అసలు మీరు ప్రయత్నం ఏం చేయట్లేదు. బొంగు నా యూనిట్ బుక్ చేసుకోమని నేను అడుక్కుంటానయ్యా. మీరు మారయ్యా. అంటే నువ్వు నేను ఒకటే, ఇద్దరం అడుక్కునే వాళ్ళమే. ఇంతసేపు నుంచున్నాను, కనీసం రెస్పెక్ట్ ఇద్దామని ఉందా నీకు? చెప్పాను కదయ్యా ఇంత కూర్చోమని. అప్పుడు కాదు, ఇప్పుడు చెప్పాలి. సరే కూర్చో. ఊపిడింది. నువ్వు నేను ఒకటే కదా, అడుక్కునే వాళ్ళం కదా. అయితే రేపొద్దున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, విజయేంద్ర ప్రసాద్ గారు అలాంటి పెద్ద పెద్ద రైటర్లా నేను కూడా రైటర్ అవుతా. 2 సంవత్సరాలు కాకపోయినా 5 సంవత్సరాలు ఖచ్చితంగా కొడతా. కొట్టినప్పుడు నీకు అవకాశాలు కావాలొద్దా? కావాలి. నీ యూనిట్ నేను రికమెండ్ చేయాలొద్దా? చేయాలి కదా. చేయాలంటే మరి నువ్వు నాకు ఇప్పుడు సపోర్ట్ చేయాలి కదా. ఊరికనే ఇచ్చేస్తారేంటి? నేనేం చేయాలి? నువ్వు నాకు ఎవరికో ఒకరికి కలుపు. నా దగ్గర కథలు ఉన్నాయని చెప్పు. నీకు ఒకటి చెప్పలేదు, ఇట్రా 4వ కథ ఉంది, సగమే పూర్తయింది. మనం ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు దాన్ని. చెప్పాను కదయ్యా. అయితే ఇప్పుడు ఏమంటారు? అవకాశాలు ఎవరు? టాలెంట్ తొక్కేస్తారు, అంతేగా. చెప్పాను కదయ్యా నా వల్ల కాదని. నీ వల్ల కాదు అది తెలుసు, అయినా వచ్చారు. బాబు ఎక్కడి నుంచి వచ్చావు? ఎర్రగడ్డ హాస్పిటల్.